మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. స్కూల్ యొక్క యాన్యువల్ డే. గట్టు చింకీ స్కూల్ యాన్యువల్ డే దగ్గరలోనే ఉంది. ఇంకా అందులో చాలా ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. గట్టు చింకీలా క్లాస్ టీచర్ క్లాస్లోకి వస్తుంది. పిల్లలు, మీ అందరికీ ఒక శుభవార్త. ఆ మాట విన్న వెంటనే పిల్లలందరూ ఒక్కసారి ఇలా అడుగుతారు, ఏంటది మేడం? అది ఏంటి అంటే, ఈసారి యాన్యువల్ డేలో కోఆర్డినేటర్ కి హెల్ప్ చేసే బాధ్యత మన క్లాసులో ఒకరికి దక్కింది. అంటే స్కూల్ కోఆర్డినేటర్ కి అసిస్టెంట్ అయ్యే రెస్పాన్సిబిలిటీ. మీరే చెప్పండి, మనం ఈ బాధ్యతను ఎవరికి ఇవ్వాలనేది? పిల్లలందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎవరి పేరు చెప్పాలి అని. గట్టు అయితే అలాంటి రెస్పాన్సిబిలిటీ హ్యాండిల్ చేయగలడు. గట్టు క్లాస్ మానిటర్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా బాగా చేశాడు. అయితే గట్టు, ఈసారి నువ్వు స్కూల్ కోఆర్డినేటర్కి అసిస్టెంట్గా ఉంటున్నావు. నేను నీ పేరు ప్రిన్సిపల్ మేడంకి ఇస్తాను, సరేనా? గట్టు లేచి నిలబడతాడు. ఇంకా మేడంకి థ్యాంక్ యూ చెప్తాడు. అరే గట్టు, కంగ్రాచులేషన్స్. నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా అన్నయ్య స్కూల్ కోఆర్డినేటర్, నీరజ్ అన్నయ్యకి అసిస్టెంట్ అంటే. నీరజ్ అన్నయ్య స్కూల్లో అందరికన్నా సీనియర్ స్టూడెంట్, ఇంకా స్కూల్ కోఆర్డినేటర్ కూడా. అతను స్కూల్లో అందరికన్నా పాపులర్. హాహా, చింకీ థ్యాంక్ యూ. చూడు, ఈసారి నేను రెస్పాన్సిబిలిటీస్ ఎంత మంచిగా చూసుకుంటానో. అంటే ప్రిన్సిపాల్ మేడం స్వయంగా నన్ను పొగిడారు. ఆ తర్వాత అందరూ నవ్వుకుంటారు. పిల్లలు తిరిగి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు నుండి యాన్యువల్ డే ఫంక్షన్ ఏర్పాట్లు చాలా జోరుగా నడుస్తూ ఉంటాయి. గట్టు వెళ్లి నీరజ్ అన్నయ్యని కలుస్తాడు. హాయ్ నీరజ్ అన్నయ్య, నన్ను క్లాస్ టీచర్ మీ అసిస్టెంట్గా చేసింది. అరే రా గట్టు, నాకు మేడం నీ గురించి చెప్పింది. చూడు, నువ్వు వెళ్ళి చెక్ చేయాలి సింగింగ్ ఇంకా డాన్స్ ఎలా ఉంది అనేది. ఓకే అన్నయ్య. నువ్వు పిల్లల పేర్లన్నీ నోట్ చెయ్యి, ఎవరెవరు డ్యాన్స్ చేస్తున్నారో ఎవరెవరు పాటలు పాడుతున్నారో అని. ఇంకా ఒక ముఖ్యమైన పని ఉంది, అది నువ్వు చేయగలవా? ఏం పని అన్నయ్య? నువ్వు యాన్యువల్ డే రోజు ప్రిన్సిపల్ మేడం స్పీచ్ని తయారు చేయాలి. అది నువ్వు చేయగలవా? ఒకవేళ చేయగలనంటేనే చెప్పు, లాస్ట్ మినిట్లోని నాకు ప్రాబ్లం చేయొద్దు. గట్టు కాసేపు ఆలోచిస్తాడు. ఇంకా ఇలా అంటాడు, ఓకే అన్నయ్య, నేను ఆ స్పీచ్ తయారు చేస్తాను. గుడ్ గట్టు, దట్స్ ద స్పిరిట్. పదా, పని మొదలెడదాం. ఓకే అన్నయ్య. ప్రిపరేషన్స్ మొదలవుతాయి. గట్టు చాలా బాగా అతని రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తూ ఉంటాడు. ఇంకా ఎవరికి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఇవ్వడు. ఇంకా యాన్యువల్ డేకి 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రిన్సిపల్ మేడం స్పీచ్ రాయడం ఇంకా మిగిలిపోయింది. గట్టు, ప్రిపరేషన్స్ అన్నీ ఎలా జరుగుతున్నాయి? బానే నడుస్తున్నాయి అమ్మా. ఇంకా స్పీచ్ విషయం ఏమైంది గట్టు? నీకు అనిపించడం లేదా అది కూడా చేసేయాలని? అవునమ్మా, రేపు నేను స్కూల్లోని అది తయారు చేస్తాను. ఇంకా 3 రోజులే మిగిలింది. అలాగే గట్టు, వెళ్ళి పడుకో. కానీ మరుసటి రోజు ఉదయాన్నే గట్టుకి జ్వరం వస్తుంది. అతని ఆరోగ్యం పాడవుతుంది. చింకీ, ఈ గట్టు అయితే ఇంకా లేవలేదేంటి? స్కూల్కి లేట్ అవడం లేదా వాడికి? అమ్మ గట్టు రూంలోకి వెళ్తుంది. ఇంకా అతన్ని చూస్తుంది. చూసేసరికి గట్టుకి జ్వరం వచ్చి ఉంటుంది. గట్టు, నీకు జ్వరం ఎక్కువగా ఉంది, ఆగు, మందులు తెస్తాను. అమ్మ గట్టుకి టాబ్లెట్ వేస్తుంది. నాన్న డాక్టర్ని పిలుస్తాడు. కంగారు పడాల్సింది ఏమీ లేదు. కానీ గట్టు, నీకు వైరల్ ఫీవర్ వచ్చింది. ఇది కనీసం 2-3 రోజుల వరకు ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బాగా రెస్ట్ తీసుకోవాలి. కానీ అమ్మా, నేను స్పీచ్ని తయారు చేయాలి. ఇంకా మిగతా ప్రిపరేషన్ సంగతి ఏమవుతుందో? గట్టు, బాధపడకు నాన్న, ఏదో ఒక సొల్యూషన్ తప్పకుండా దొరుకుతుంది. గట్టుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. మధ్యాహ్నం చింకీ స్కూల్ నుండి వస్తుంది. ఇంకా వెళ్ళి గట్టుని చూస్తుంది. గట్టు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? అలానే ఉంది చింకీ. నువ్వు నీరజ్ అన్నయ్యతో మాట్లాడావా? అన్నయ్య ఏమన్నాడు? గట్టు, మిగిలి ఉన్న ప్రిపరేషన్స్ లో అతనికి హెల్ప్ నేను చేస్తాను. కానీ ప్రిన్సిపల్ మేడం స్పీచ్ మాత్రం నువ్వే తయారు చేయాలి గట్టు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలి చింకీ? నాకైతే టెన్షన్గా ఉంది. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను గట్టు. అప్పుడే అమ్మా నాన్న రూంలోకి వస్తారు. నాన్న గట్టు దగ్గర కూర్చుని ఇలా అంటాడు, కేవలం చింకీ మాత్రమే కాదు గట్టు, నేను అమ్మ కూడా స్పీచ్ తయారు చేయడంలో మీకు సహాయం చేస్తాము. అది విని గట్టు ఆనందపడతాడు. మిగిలిన 2 రోజుల్లో అందరూ కలిసి ప్రిన్సిపల్ మేడం స్పీచ్ తయారు చేస్తారు. యాన్యువల్ డే రోజు గట్టు ఫీవర్ కూడా తగ్గిపోతుంది.
ఇంకా అతను త్వరగా రెడీ అయ్యి నీరజ్ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. హలో నీరజ్ అన్నయ్య. అరే గట్టు, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను చాలా భయపడ్డాను నువ్వు ఈరోజు టైంకి రావేమోనని. అన్నయ్య, నేను బానే ఉన్నాను. ఇదిగోండి ప్రిన్సిపల్ మేడం స్పీచ్ రెడీ చేసేసాను. అరే వా గట్టు, రియల్లీ గుడ్ జాబ్. ఇవాళ నువ్వు ఈరోజు స్పీచ్ తీసుకుని రాకుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. థ్యాంక్ యూ అన్నయ్య. గట్టు వచ్చిన తర్వాత నీరజ్ అన్నయ్య, గట్టు ఇంకా చింకీ కలిసి యాన్యువల్ డే ఫంక్షన్ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. నీరజ్ అన్నయ్య ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్లి ఆ స్పీచ్ ఇస్తాడు. ఇంక మేడంకి ఏదో చెప్తాడు. గట్టు చింకీ చూస్తూ ఉంటారు. అరే గట్టు, ఈ నీరాజన్నయ్య ప్రిన్సిపల్ మేడంకి ఏం చెప్తున్నాడు? తెలియదు చింకి, అది అన్నయ్య వచ్చాక తెలుస్తుంది. అరే అరే చూడు చూడు, మేడం స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు. అందరూ సైలెంట్ అవుతారు. ప్రిన్సిపల్ మేడం తన స్పీచ్ ఇస్తుంది. స్పీచ్ పూర్తయిన తర్వాత అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. మేడం మళ్ళీ మైక్లో ఇలా అంటుంది. స్టూడెంట్స్, ఇవాళ పిల్లలందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను, ఎవరైతే ఇవాళ ఈ ఫంక్షన్లో పాల్గొన్నారో. దానితో పాటు నేను ఈ స్కూల్ కోఆర్డినేటర్ నీరజ్ ఇంకా అతని అసిస్టెంట్ గట్టుని కూడా కంగ్రాచులేట్ చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఈ ప్రోగ్రాం ప్రిపరేషన్ చాలా బాగా చేశారు. ఇంకొకటి విన్నాను, ప్రిపరేషన్ సమయంలో గట్టుకి చాలా ఎక్కువగా జ్వరం వచ్చిందని. అయినా కూడా అతను అన్నీ బాగా హ్యాండిల్ చేశాడు. గ్రేట్ వర్క్ గట్టు. గట్టు క్లాస్ పిల్లలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ మేడం స్టేజ్ దిగుతుంది. ఫంక్షన్ పూర్తయిన వెంటనే అందరూ గట్టుకి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. గట్టు, కంగ్రాచులేషన్స్ మిత్రమా. నువ్వైతే ఆ రోజు ఊరికే అన్నావు ప్రిన్సిపల్ మేడం నిన్ను పొగుడుతుంది అని. కానీ నువ్వు చూసావా, నువ్వు ఊరికే అన్నది కూడా నిజమైంది. ఆ, గట్టు పని కూడా అలా చేశాడు. బంటి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గట్టు అన్నయ్య. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ ప్రకారంగా యాన్యువల్ ఫంక్షన్ బాగా కంప్లీట్ అవుతుంది. అందరూ ఆనందంగా ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.